హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. మనం ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవాలనుకుంటే వారి అడ్రస్ తెలియకపోయినా ప్రయత్నించి తప్పక తెలుసుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుందనేది ఇదే. మన దగ్గర ఇతరులకు ఏమీ ఇవ్వలేని పరిస్థితుల్లో కలిసి మాట్లాడుకునే టైం మాత్రమే ఉంటుంది. ఒకరి బాధ ఒకరు పంచుకుంటేనే మనసు తేలిక పడుతుంది. అడగకుండానే దేవుడు అన్నీ ఇచ్చాడంటే చెప్పకుండానే అన్నీ తీసేసుకుంటాడని అర్థం. ఇది జ్ఞాపకంలో ఉంచుకో. ఒకప్పుడు మన బాధల్లో కష్టాల్లో పాలు పంచుకొని సహాయపడి గెలిపించిన వారితో ఇప్పుడు మనం పోరాడవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. అదే విచిత్రం. జీవితం అంటే ఇదేనేమో. మనసు ఎప్పుడో ముక్కలయ్యింది మిత్రమా. మనిషిగా బతకాలి కాబట్టి బతుకుతున్నామని వెక్కిరిస్తున్న గతం, వెంటాడుతున్న అప్పులు, పరిష్కారం కాని సమస్యలు, పోగొట్టుకున్న భవిష్యత్తు, వెతుకుతున్నా కనపడని ఆశ, నమ్మకం. తెగిన గాలిపటానికైనా వేలాడటానికి ఒక చెట్టు కొమ్మ దొరుకుతుంది, కానీ దిక్కుతోసని మన బ్రతుకులకు ఒక పట్టుకొమ్మ కూడా కనిపించదు పడిపోకుండా నిలబడటానికి అని. జీవితం మీద నమ్మకం పోగొట్టుకోకూడదు. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. ఒక తారక మంత్రం చెప్పనా? భయపడితే నిలబడిన చోట నీడ కూడా మన శత్రువైపోతుంది. అదే నువ్వు ధైర్యంగా అడుగు వేస్తే ప్రతి అడుగు నీ శత్రువుకు నిలువ నీడ లేకుండా చేస్తుంది. తెలుసుకో మిత్రమా.